బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో వివాదం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కొంపముంచాయి. కౌశిక్ వ్యాఖ్యలు హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పూర్తిగా దెబ్బతీశాయి. బతకడానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రోడు మళ్లీ ఆంధ్రాకు వెళ్లిపోవాలంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర నష్టం తప్పదని బీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి మాట్లాడడం బీఆర్ఎస్ కు తీవ్ర నష్టమని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అయ్య జాగిరి తెలంగాణ బిడ్డ నేను, ఆంధ్రోని నువ్వు, కృష్ణా జిల్లా నుంచి బతకనికి వచ్చినవి నువ్వు ఇచ్చిపెట్టి వెళ్ళిపో మా తెలంగాణ నుంచి. మేము తెలంగాణ బిడ్డలము, నికార్సమైన తెలంగాణ బిడ్డలము. ఈ మట్టి మీద పుట్టిన బిడ్డని, ఈ మట్టి నీళ్లు తాగిన బిడ్డని. నీ లెక్క ఆంధ్ర నుంచి బతకనికే రాలేదురా భయ్, మేము తెలంగాణ వాళ్ళము. రేపు చూపిస్తాం నీకు తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో. దాడిని ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటది. నీకు ఆంధ్రోన్వి, బతకనికి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు పోవాలి బిడ్డ. ఆ విధంగా మేము దాడి చేస్తా, అసలే ఊకోను, నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం. మన అయ్య కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా కట్టడి చేయాలని, అతన్ని ప్రోత్సహించడం సరికాదని బీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చిన వారిలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో హైదరాబాద్ సహా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసేలా ఓట్లు వేస్తే ఆంధ్రోడు ఆంధ్రాకు వెళ్లిపోవాలని కౌశిక్ రెడ్డి మాట్లాడడంపై మండిపడుతున్నారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం తప్పదనే చర్చ కూడా బీఆర్ఎస్ లో మొదలైంది. వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కౌశిక్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై తీవ్రంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి చేసిన డ్యామేజ్ పై బీఆర్ఎస్ కూడా ఆలస్యంగా అప్రమత్తమైంది. కౌశిక్ కు కేటీఆర్ అమెరికా నుంచే వార్నింగ్ ఇచ్చారని అరికపూడి గాంధీ బిగ్ టీవీ లైవ్ డిబేట్ లో చెప్పారు. ఆ తర్వాతే తాను గాంధీనే అన్నానని, ఆంధ్ర వాళ్లని అనలేదని కౌశిక్ రెడ్డి వివరణిచ్చారు. అమెరికా నుంచి మొట్టికాయలు పండి అరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నోరు కంట్రోల్ చేసుకో అనే అమెరికా నుంచి మొట్టికాయలతో కొంచెం నోరు వంకర తిరిగింది, పూర్తిగా తిరగలే. ఇంకా ఆంధ్రాల గురించి మాట్లాడే నైతిక హక్కు విషము జిల్లే సంస్కృతి మానుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు అనుభవించక తప్పదు. నేను సెటిలర్స్ అనే పదం నేను నిన్నటి మొత్తం నా అన్ని వీడియో లైవ్ నేను ఎక్కడ కూడా వాడలేదు. నంబర్ 1. నంబర్ 2, నేను ఎక్కడన్నా ఆంధ్ర అని వర్డ్ అనుంటే అది నాకు గాంధీకి మాత్రమే సంబంధం. మళ్ళీ చెప్తున్నా మీకు, ప్లీజ్ దయచేసి హైదరాబాద్లో ఉన్న ప్రతి ఆంధ్ర సెటిలర్కి మళ్ళా చెప్తా ఉన్నాను, నేనేమన్నా ఆంధ్ర అనే వర్డ్ పదం వాడుంటే అది కేవలం నాకు గాంధీకి పర్సనల్ మాత్రమే. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాలలో ఏ ఒక్క ఆంధ్ర సెటిలర్ మీదన్నా మేము దాడి చేసినామా? చేయలేదే. అద్భుతంగా స్వాగతం పలికినాం. ఇలా ఆంధ్ర సెటిలర్స్ని మళ్ళీ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. వాళ్ళు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నాం. నేను సెటిలర్స్ అనే పదం. అటు కేటీఆర్ కూడా అమెరికా నుంచి రాగానే హడావిడిగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సెటిలర్లను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని చెప్పుకొచ్చారు. కేటీఆర్ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నాలు చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతూ, ఈ హింసాయుతమైన పద్ధతులు 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్నడూ చూడలే. ఎన్నడూ తెలంగాణలో ప్రాంతీయం, మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాంతీయ భాష పేరు మీద కానీ, ప్రాంతీయ తత్వం పేరు మీద కానీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీలు కానీ ఎక్కడ జరగలేదు. 10 ఏళ్ల మా ఆచరణనే దానికి సాక్ష్యం. మేము చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలకు మనకు టైం ఉండదు, అభివృద్ధి సంక్షేమం దాని మీదే ఉంటామని చెప్పినాం, అట్లే నడిపినాం. మరోవైపు ఆంధ్ర వాళ్లపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇంటింటికి తీసుకువెళతామన్నారు అరికపూడి గాంధీ. ఖచ్చితంగా తీసుకెళ్తాం, ఇది ప్లే చేస్తాం, కాలనీలో చూపిస్తాం, మంచేంటో చెడేంటో తెలుపుతాం.
ఇటువంటి విషం జిల్లే మనుషులకి బుద్ధి చెప్తా కేసీఆర్ గారు ఈ తొందరలో ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తాం. అన్ని ప్రాంతాలు తిరిగి ఈ విష ప్రచారం మీద ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవడానికి సిద్ధంగా ఉంటాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి, కౌశిక్ రెడ్డి ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు అంటే అసలు పార్టీ అధిష్టానానికి సంబంధం లేకుండానే ఈ ఇష్యూ మొత్తం స్టార్ట్ అయిందా? ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేస్తే జరగాల్సిన నష్టం కొంతమేర తగ్గే అవకాశం ఉందని పార్టీ భావిస్తుందా బీఆర్ఎస్ పార్టీ? దీనికి సంబంధించి పూర్తి అనాలిసిస్ ఏంటి? తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేసింది. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, రకరకాల ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళందరిపైన భౌతిక దాడులు చేయనప్పటికీ ఆ రకమైన వాతావరణాన్ని ఇక్కడ తెలంగాణలో సృష్టించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అటు కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకి, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోటితో ముళ్ళు తీస్తాననే వ్యాఖ్యను అప్పట్లో కేసీఆర్ చేశారు. సెటిలర్ అనే పదం వాడొద్దు, వాళ్ళని గుండెల్లో పెట్టి చూసుకుంటామంటూ చెప్పారు. దానికి తగ్గట్టుగానే గడిచిన అన్ని ఎన్నికలు కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్లో సెటిలర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతంలో అటు బీఆర్ఎస్కు ఎప్పటికప్పుడు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీని ఇచ్చారు. ఇటీవల 2023 చివరిలో జరిగిన ఎన్నికలు కనుక మనం చూసుకున్నట్లయితే అటు ఎల్బీనగర్ నియోజకవర్గంలో అత్యధికంగా సెటిలర్లు ఉంటారు, ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో ఉంటారు, అటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, శేర్లింగపల్లి నియోజకవర్గంలో, ఇక దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉంటారు. ఈ ఆయా నియోజకవర్గాలలో అటు ఎమ్మెల్యేలకు అత్యధిక మెజారిటీ వచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా 80,000 పైచిలిక మెజారిటీతో అక్కడ ఎమ్మెల్యే గెలుపొందారు. మల్కాజ్గిరిలో కూడా అట్లనే అత్యధిక మెజారిటీ సాధించారు. ఇక కుకట్పల్లి, శేర్లింగంపల్లిలో కూడా అత్యధిక మెజారిటీతో వచ్చారు. ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పూర్తి అండదండలు అందించారు. కానీ ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది అరకపూడి గాంధీకి సవాల్ విసిరారు. ఆ సవాల్ను స్వీకరించిన గాంధీ ఆయన ఇంటికి వెళ్ళడం, ఆ క్రమంలో అటు అరకపూడి గాంధీని ఉద్దేశించి చేసినట్లుగా కాకుండా పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ఉద్దేశించి చేసినట్లుగానే పాడి కౌశిక్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి బతకడానికి వచ్చి ఈ రకంగా మా పైన అధికారం చెలాయిస్తావా, నీ అంతు చూస్తావా అనే రీతిలో ఆయన మాట్లాడిన మాటలతో కొంతవరకు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా బీఆర్ఎస్ సీనియర్లు భావిస్తున్నారు. దాంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. అదే రోజు కొంతవరకు హరీష్ రావు డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ పోలీసులతోని దురుసు ప్రవర్తన కావచ్చు, ఈ రకమైన డైలాగ్ డెలివరీతో పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేసిన పరిస్థితి. బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో ఎలివేట్ చేయడానికి అటు పార్టీ పేరు మార్చారు, తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు, అటు ఆంధ్రప్రదేశ్ శాఖకు అధ్యక్షుడిని కూడా నియమించారు. తోట చంద్రశేఖర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమించారు. అలానే మహారాష్ట్రలో కూడా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతీయ తత్వ వ్యాఖ్యలు చేయడంతో కొంతవరకు నష్టం జరగబోతుంది. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కొంతవరకు బీజేపీ బలపడినప్పటికీ అటు సెటిలర్లందరూ కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి. కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్లుగా అటు సీనియర్లు చెప్తున్నారు. దాంతో అటు కేటీఆర్ హుటాహుటిన నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినా ఇంకా అది స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి అంటూ చేశారు. నిన్న నేరుగా అటు అరకపూడి గాంధీ చెప్పినట్లుగా నేరుగా అమెరికా నుంచే అటు పాడి కౌశిక్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలపైన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది సీనియర్లందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి ఓవర్ యాక్షన్తో పార్టీకి నష్టం జరుగుతుందనే విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. నిన్న మొన్నటిదాకా కేటీఆర్ వ్యవహార శైలిపైన కూడా అనేక రకాలుగా కేసీఆర్కి చెప్పారు.
కేటీఆర్ చేస్తున్న అహంకారపూరిత వ్యాఖ్యల వల్ల, అహంకారపూరిత చర్యల వల్ల కొంతవరకు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి వెంటనే కొంతవరకు ఆయన సంయమనం పాటించాల్సిందిగా చెప్పాల్సిందిగా చెప్పారు. దాంతో కేటీఆర్ కొంతవరకు సంయమనం పాటిస్తూ వస్తున్నారు. అప్పుడప్పుడు ఆయన నోరు జారుతున్న పరిస్థితి. కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఏకంగా ఆంధ్ర సెటిలర్లను ఉద్దేశించి ఎక్కడో ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చి ఇక్కడ ఏంటి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా నష్టం చేకూరుస్తున్నాయి. పవన్ నిన్న మొన్నటి వరకు పార్టీ మనదిగా అనుకొని వాళ్ళందరూ కూడా ఓట్లేశారు, అత్యధిక మెజారిటీని ఇచ్చారు. అటువంటి వర్గం అంతా కూడా ఇప్పుడు వెనక్కి మరలే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎలాగైనా సరే నిలువరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే అమెరికా నుంచి వచ్చిన వెంటనే అటు పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆయన కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూసాం. ఆంధ్ర ప్రాంతం వాళ్ళని ఎక్కడ కూడా తాము ఎప్పుడు కూడా అనలేదంటూ ఆయన చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాత్రం చాలా నేరుగా ఆయన అటు అరకపూడి గాంధీని టార్గెట్ చేస్తూ ఆయన అన్న వ్యాఖ్యలు మాత్రం ఇప్పటికే వైరల్గా మారాయి. అది నిజంగానే ఇదంతా కూడా పార్టీకి చేటు చేస్తుందనే అభిప్రాయం అయితే సీనియర్లు వెలుబుచ్చుతున్న పరిస్థితి ఉంది. దీన్ని ఎలా అటు డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలనే దానిపైన వాళ్ళందరూ కూడా మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. రైట్ పవన్, అయితే ఈ పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసిన చర్యలు కావచ్చు, ఇప్పుడు చర్చనీయాంశమైనాయి. మొదటగా ఆయన చీర గాజులు చూపిస్తూ చేసిన చర్యలు ఒకటి, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అని గాంధీని సంబోధిస్తూ ఆయన మీద చేసిన కౌంటర్లు ఒకటి. అంటే ఆంధ్ర అనే పదం ఎక్కడొచ్చినా సరే అది మా ఇద్దరి పర్సనల్, నేను కేవలం గాంధీని ఉద్దేశించి మాత్రమే మాట్లాడాను అని ఇప్పుడు దిద్దుబాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి నిన్న మొన్న చేసిన ఆడవాళ్లకు సంబంధించి చేసిన చర్యల గురించి పాడి కౌశిక్ కానీ, లేదంటే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఆ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తులు కూడా మాట్లాడలేదు. సో మొత్తం కూడా వాళ్ళకి తెలియకుండానే జరిగిందా? ఇది ఇప్పుడు నిజంగానే దిద్దుబాటు చర్యలు చేస్తున్నారా? దిద్దుబాటు చర్యలు అనిపించేలా చేస్తున్నారా? ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూరుతుంది కాబట్టి దిద్దుబాటు చర్యలకైతే ఉపక్రమించింది పార్టీ అధిష్టానం. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపైన సీనియర్లందరూ కూడా కేసీఆర్కి చెప్తూ వస్తున్నారు. అటు ఎన్నికల సమయం నుంచి కూడా ఆయన దుందుడుకు వైఖరితో పార్టీకి చేటు చేస్తున్నారు. పార్టీ సొంత కార్యకర్తలే దూరం అవుతున్న పరిస్థితి. ఆయన సొంత నియోజకవర్గం హుజూరాబాద్లో కూడా ఇలానే పరిస్థితి ఉంది. ఇంకా ఆయనను కనుక మనం ప్రోత్సహిస్తే మరింత నష్టం జరుగుతుందంటూ చెప్తూ వస్తున్నారు. మొన్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరలు గాజులు పంపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. గత 2 ఎన్నికల్లో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ హక్కున చేర్చుకుంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అది ఏ రకమైన నైతికతను మనం చెప్పగలుగుతాం, ప్రజలకు ఏం చెప్పగలుగుతాం అనే దానిపైన ఇప్పటికే అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలోనే పాడి కౌశిక్ రెడ్డి చీరలు గాజులు అంటూ ఆయన చేశారు. దానిపైన మహిళలు కూడా రియాక్ట్ అయ్యారు. తిరిగి మళ్ళా ఆంధ్ర అనే వ్యాఖ్య చేయడంతో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆంధ్ర వ్యక్తిని తెలవకనే 3 సార్లు కేసీఆర్ బీఫామ్ ఇచ్చి అటు ఆయనకి బీఫామ్ ఇచ్చారా, ఇక్కడ జూబ్లీ హిల్స్లో మాగంటి గోపీనాథ్కి ఇచ్చారా, ఇంకా అనేక మందికి ఆ రకంగా పార్టీలో ఎందుకు ఇచ్చారు వాళ్ళందరికీ అప్పుడు అనే చర్చ కూడా జరుగుతుంది. 3 సార్లు కేసీఆర్ స్వయంగా బీఫామ్ ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని ఈ రకంగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించడం అనేది సరికాదనే అభిప్రాయం పార్టీలోని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. అదే విషయాన్ని కేసీఆర్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదే రకంగా ఈయన కనుక ప్రోత్సహించినట్లయితే మరింత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టి పాడి కౌశిక్ రెడ్డి నోరు మూయించే విధంగా గట్టిగా ఆదేశాలు ఇవ్వాలంటూ అటు సీనియర్లందరూ కూడా కేసీఆర్కు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. అయితే కొంతవరకు కేసీఆర్ కేటీఆర్ సూచనలతో వెనక్కి తగ్గినప్పటికీ అటు అరకపూడి గాంధీకి ఈ మధ్య వ్యవహారం తప్పితే నేను ఎవరిని మిగతా వాళ్ళని ఉద్దేశించి అనలేదు అంటూ వివరణించే ప్రయత్నం అయితే చేశారు. కానీ అటు పార్టీకి ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే అభిప్రాయం అయితే సీనియర్లో వ్యక్తం అవుతుంది. ప్రియా, రైట్ పవన్, అయితే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి పైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ, ఇప్పటికే మహిళలు ఆయన పైన కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అన్న మరో కౌంటర్కి సంబంధించి కూడా పాడి కౌశిక్ రెడ్డి పైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మారిన ఎమ్మెల్యేల పైన పాడి కౌశిక్ రెడ్డి చీరా గాజులు ఇస్తానంటూ చేసిన వ్యాఖ్యలపైన ఇప్పటికే మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్పీకర్ ప్రసాద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. మహిళలను తాము గౌరవిస్తామంటూ చెప్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల వాళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కోరారు. మరోపక్క పార్టీలోని కొంతమంది సీనియర్లు కూడా ఇటువంటి దుందుడుకు చర్యలకు పాల్పడకుండా ఆయన
ఆయనకు ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే కొంతవరకు వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. అలానే పబ్లిక్లో కూడా ఇటువంటి దుందుడుకు చర్యలకు మాట్లాడినా, అహంకారపూరిత వ్యాఖ్యలు చేసినా పార్టీ చర్యలు తీసుకుంటుందనే ఒక మెసేజ్ని పబ్లిక్లో కనుక పంపగలిగితే కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ జరుగుతుంది. కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే అంతర్గతంగా పార్టీలో వినపడుతుంది. కానీ ఎటువంటి చర్యలు ఆ బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ తీసుకుంటారనే చూడాలి. ఈరోజు కేటీఆర్ నేరుగా అమెరికా నుంచి వచ్చి అక్కడికే కౌశిక్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికే తీవ్ర స్థాయిలో కేటీఆర్ మందలించారు. ఇటువంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూరుస్తాయి కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తుంది. చూడాలి. అటు సీనియర్లు అయితే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇటువంటి చర్యలు ఇప్పటికే ఎన్నికల్లో ఓడిపోయాం, చాలామంది పార్టీ చేజారిపోతూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కింది ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా పక్కచూపులు చూస్తున్న ఇటువంటి తరుణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతుంది. తిరిగి భవిష్యత్తులో కోలుకోలేకుండా పోతాం. ఇప్పటికే ఒక పక్క నుంచి బీజేపీ బలపడుతూ ఉంది. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో రాబోయే కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎక్కువ మంది సెటిలర్లు ప్రభావితం చేయగలుగుతారు కాబట్టి జీహెచ్ఎంసీ పీఠం కూడా చేజారిపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. ఆయన పైన ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే పార్టీలో అంతర్గతంగా వినపడుతుంది. దీనిపైన పార్టీ అధినాయకుడు కేసీఆర్ ఈ రకమైన చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలను ఉద్యమ సమయంలో కొన్ని వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొంతమంది నేతలకి. కానీ ఇక్కడ ప్రజలపైన ఎటువంటి పరుష వ్యాఖ్యలు చేయలేదు. వాళ్ళందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం, వాళ్ళ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నోటుతో తీస్తాననే అంత వరకు కేసీఆర్ చెప్పారు. అదే స్థాయిలో ఆయన ఉన్నారు. కానీ ఇటువంటి వ్యాఖ్యల వల్ల మొత్తం పార్టీకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అటు పాడి కౌశిక్ రెడ్డి మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే గట్టిగానే వినపడుతుంది. ప్రియా. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఎమ్మెల్యే అరికపొడి గాంధీతో వివాదం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ కొంపముచ్చాయి. కౌశిక్ వ్యాఖ్యలు హైదరాబాద్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును పూర్తిగా దెబ్బతీశాయి. బతకడానికి హైదరాబాద్ వచ్చిన ఆంధ్రోడు మళ్లీ ఆంధ్రాకు వెళ్లిపోవాలంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తీవ్ర నష్టం తప్పదని బీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టేలా కౌశిక్ రెడ్డి మాట్లాడడం బీఆర్ఎస్ కు తీవ్ర నష్టమని ఆ పార్టీ సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.